మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. కబ్జాలపై దృష్టి సారించింది. ఇప్పటికే కుర్మల్గూడ సర్వే నంబర్ 46లోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలతో పాటు కాన్వెంట్ సర్వే నంబర్ 41/14లోని 900 గజాల భూమిలో వెలిసిన నిర్మాణాలు, నెక్నాపూర్ పెద్ద చెరువు బఫర్ జోన్లలో వెలిసిన విల్లాలు, బాటసింగారం సర్వే నంబర్ 319లోని భూదాన్ భూముల్లో వెలిసిన పలు నిర్మాణాలను కలెక్టర్ నేలమట్టం చేయించారు. ఒకవైపు ప్రభుత్వ భూములు బఫర్ జోన్లలో వెలిసిన నిర్మాణాలను కూల్చివేస్తూనే మరోవైపు చెరువులను సంరక్షించే చర్యలకు ఉపక్రమించారు. మండలాల వారీగా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం 2132 చెరువులు, కుంటలు ఉండగా వీటి పరిధిలో 70,067 ఎకరాల ఆయకట్టు ఉంది. మెజారిటీ చెరువులు ఔటర్ కు అటు ఇటుగా విస్తరించడం, అక్కడ భూముల ధరకు రెక్కలు రావడంతో కబ్జాదారుల కళ్ళు వీటిపై పడ్డాయి. మీర్పేట్ మున్సిపల్ పరిధి సర్వే నంబర్ 148లోని 59.30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మంత్రాల చెరువు ప్రస్తుతం 33 ఎకరాలకు కుంచుకుపోయింది. సర్వే నంబర్ 131లో 75 ఎకరాల విస్తీర్ణంలోని తాళ్ల చెరువు కనుమరుగైంది. జిల్లాలో సర్వే నంబర్ 155, 195, 197, 198, 101, 102లోని 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సంజ చెరువు 12 ఎకరాలు మిగిలింది. సర్వే నంబర్ 61లో 70 ఎకరాల్లో వెలిసిన పెద్ద చెరువులో ఇప్పటికే 42 ఎకరాలకు పైగా అక్రమదారుల చేతుల్లో వెళ్ళింది. బాలాపూర్ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 184లోని 39 ఎకరాల విస్తరించి గుర్రం చెరువు 24 ఎకరాల ఆక్రమణకు గురైంది. సర్వే నంబర్ 127, 129/1, 128/2లోని 16.16 ఎకరాలు పెద్ద చెరువు పరిధిలో 15 ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది. సర్వే నంబర్ 188, 189, 190లోని 37.34 ఎకరాల్లో విస్తరించి బురాన్ ఖాన్ చెరువు వెంకటాపూర్ ప్రస్తుతం 7 ఎకరాలు మిగిలింది. సర్వే నంబర్ 169, 161లో 40.9 ఎకరాల్లో విస్తరించి ఎర్రకుంటలో 32 ఎకరాలు మాయమైంది. మల్లాపూర్ రెవెన్యూ వెంకటాపూర్ సర్వే నంబర్ 273లో సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి సుద్దమోనికుంట సగానికి పైగా కబ్జాకు గురైంది. బడంగ్పేటలోని సర్వే నంబర్ 145లో 14.15 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన కుల్లేనుకుంట 10 ఎకరాలే మిగిలింది. ఇదే మున్సిపల్ పరిధిలోని కొత్తకుంట ఆనవాళ్లు లేకుండా పోయింది. కనీసం రికార్డులు కూడా లేవు. ఇక 267 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన జాల్పల్లి చెరువులో ఇప్పటికే 100 ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది. గౌరిగూడ సర్వే నంబర్ 71లోని 5.30 ఎకరాలకు ఇద్గవానికుంట పూర్తిగా కనుమరుగైంది. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ మండలాలకు సరిహద్దు గ్రామాలలో 6.23 ఎకరాల్లో విస్తరించి హత్తిగూడకుంట ఆనవాళ్లు జిల్లాలో చెరువులు, ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు గురి కాకుండా చూడాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. 2 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం కందకూరు డివిజన్ తహసీల్దార్ మున్సిపల్ కమిటీ హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ మండలాలకు సరిహద్దు గ్రామాల్లో 6.23 ఎకరాల్లో విస్తరించి హత్తిగూడకుంట ఆనవాళ్లు లేకుండా పోయింది. జిల్లాలోని చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాలకు గురి కాకుండా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 2 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం కందుకూరు డివిజన్ ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషన్, సర్వే ల్యాండ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఆయా డివిజన్ పరిధిలోని చెరువులు కబ్జాలకు గురి కాకుండా ఆఫ్టియల్ బఫర్ జోన్లు గుర్తించాలని, అక్రమాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.